Good morning. Welcome to 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. జీతం తీసుకునేదెలా, ఇల్లు గడిచేదెలా, కన్నీళ్లు తెప్పిస్తున్న నగదు కష్టాలు. కొత్త నోట్లు ఎంత వేస్తే తిరిగి అంత తీసుకోవచ్చు. డిపాజిట్లను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నిర్ణయం. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా, కనిపించని పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం 3 రోజుల్లో వాయుగుండంగా మారే ఛాన్స్. కాస్ట్రో అంత్యక్రియలకు భారత్ బృందం, వీడ్కోలు పలికేందుకు పోటెత్తుతున్న జనం. మొహాలీ టెస్టుపై పట్టు బిగించిన కోహ్లీ సేన, భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్ విలవిల. నల్లధన కుబేరుల తాట తీయడానికి ఎన్డీఏ సర్కార్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది. ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ లోక్సభ, రాజ్యసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇది సభలో ఆమోదం పొంది ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదం పొందితే బ్లాక్ షీట్స్ బాగోతం వెలుగు చూస్తుంది. పన్ను వెల్లడించని ఆదాయాన్ని అధికారికంగా ప్రకటిస్తే 50% పన్ను చెల్లించాలి. 25% బయటగా పరిగణించి ఇచ్చేస్తారు. మిగతా 25% సొమ్మును 4 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తారు. దీనిపై వడ్డీ ఇవ్వరు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేసి నల్లధనం వెలికి తీస్తే 75% ముక్కుపిండి వసూలు చేస్తారు. 60% పన్ను, మొత్తం సొమ్ములో 25% సర్చార్జ్. అంటే పన్ను మొత్తంపై 15% సర్చార్జ్. మొత్తంగా చూస్తే 75% పన్ను పోటు తప్పదు. పన్ను ముదింపు చేసే అధికారి ఇంకో 10% పెనాల్టీ విధిస్తే బ్లాక్ మనీలో వైట్ మనీ అయ్యేది కేవలం 15%. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఆదాయపు పన్ను చట్టానికి భారీ సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం బిల్లు త్వరగా పార్లమెంట్ ఆమోదం పొందేలా వ్యూహాలు రచిస్తోంది. నేటి నుంచి శుక్రవారంలోపు సవరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందేలా చర్యలు చేపట్టారు. లోక్సభ ఎంపీలంతా విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు ద్రవ్య బిల్లు కావడంతో లోక్సభ ఆమోదిస్తే సరిపోతుంది. రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలన్న నిబంధన ఏమీ లేదు. దీంతో బిల్లు ఈజీగానే గట్టెక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇవాళ ఉదయం 9:30 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరగనుంది. నోట్ల రద్దు పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానమంత్రి సభకు రారు, విపక్షాలు వెనక్కి తగ్గవు. విలువైన సమయం మరో రోజు కూడా గడిచిపోయింది. 2 రోజుల విరామం తర్వాత సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు నోట్ల రచ్చతో దద్దరిల్లిపోయాయి. మోడీ సభకు రాకపోయేసరికి విపక్షాలు వాయిస్ మరింతగా పెంచాయి. చర్చలో పాల్గొనాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి. దీంతో యథావిధిగానే పలుమార్లు వాయిదా పడి చివరిగా నేటికి వాయిదా పడ్డాయి. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఆదాయపు పన్ను చట్టానికి భారీ సవరణలు చేసిన కేంద్రం పార్లమెంట్లో బిల్లును శుక్రవారంలోగా ఆమోదించుకోవడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది కూడా ఇందుకే. ఇవాళ పార్లమెంటుకు బీజేపీ ఎంపీలంతా హాజరవుతారు. కానీ పార్లమెంటులో జరిగేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే నోట్ల రద్దుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు మెట్టు దిగట్లేదు. రోజు ప్రధాని మోడీ చర్చ చేయాలంటూ డిమాండ్ చేస్తుండటంతో రచ్చ జరుగుతోంది. ప్రధాని సభకు వచ్చి వివరణిస్తే తప్ప శాంతించేలా లేవు ప్రతిపక్షాలు. పెద్ద నోట్లు రద్దై నేటికి 21 రోజులు. కానీ రద్దయిన 2 రోజుల తరువాత బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు ఎలా బారులు తీరారో ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. కరెన్సీ కొరత రోజురోజుకు తీవ్రమవుతుందే తప్ప అస్తవ్యస్తమైన జనజీవితం గాడిన పడేలా కనిపించట్లేదు. బ్యాంకులు విత్డ్రా పరిమితి 4-5 వేలే అని ఖరాఖండిగా చెబుతున్నారు. చాలా బ్యాంకుల్లో అయితే నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తూ ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరాలు, పట్టణాల్లో 70% పైగా ఏటీఎంలు నో క్యాష్ బోర్డులు పెట్టేశాయి. కొన్ని ఏటీఎంల సాంకేతికత సమస్య తీరినప్పటికీ డబ్బులు పెట్టలేదు. దీంతో నగదు వస్తున్న ఏటీఎంల దగ్గర భారీ లైన్లు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాత్రే పులివెందులు చేరుకున్న జగన్ ఇవాళ, రేపు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తన క్యాంప్ ఆఫీసులో పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లో పర్యటించనున్న జగన్ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతు సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హస్తిన వెళ్లనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత మురళీధర్రావు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా, రాధామోహన్ సింగ్, సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు. కమ్యూనిస్ట్ విప్లవ వీరుడు, క్యూబన్ ప్రజల ఆరాధ్య దైవం ఫిడెల్ కాస్ట్రో మృతితో ఆ దేశ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. క్యూబా రాజధాని హవానాలో లక్షలాది మంది ప్రజలు రెవల్యూషన్ స్క్వేర్ దగ్గర కాస్ట్రోకు నివాళులర్పించారు. కాస్ట్రో మృతికి ఇప్పటికే సంతాపం ప్రకటించిన భారత ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని హవానా పంపాలని నిర్ణయించింది. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ నేత డి రాజా, బీజేపీ ఎంపీ రామన్ దేకా, ఎస్పీ నేత జావేద్ అలీఖాన్ ఈ బృందంలో ఉన్నారు. 1వ తారీఖు వస్తోందంటే ఉద్యోగులు, కార్మికుల్లో ఓ ఆనందం కనిపించడం ఖాయం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దుతో జీతాలు పడినా ఎలా విత్డ్రా చేయాలో అయోమయ పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల్లో 1వ తారీఖు రానుండడంతో ప్రజల్లో టెన్షన్ పతాక స్థాయికి పోతోంది. బ్యాంక్ అకౌంట్స్ లో జీతాలు పడతాయో లేదో, పడినా బ్యాంకుల్లో క్యాష్ ఇస్తారో లేదో, పోనీ ఏటీఎంలకు వెళితే అక్కడైనా నో క్యాష్ బోర్డులు లేకుండా నగదు వస్తుందా అనేది ప్రశ్నార్థకమైంది. దీంతో డిసెంబర్ 1 దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తోంది. అద్దె, బిల్లులు, ఖర్చులకు సొమ్ము ఎలా వెచ్చించాలోనని కామన్ మ్యాన్ మదన పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ఓ భారీ కుట్ర దాగుందన్నారు తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ. పీఎం మోడీతో కేసీఆర్ లాలుచీ పడ్డారని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ మధ్య బ్లాక్ మనీని వైట్ చేసుకునే ఒప్పందం జరిగిందన్నారు. ప్రధానితో 3 సార్లు భేటీ అయిన సీఎం కేసీఆర్ ఏం చర్చించారో బహిర్గతం చేయాలన్నారు షబ్బీర్ అలీ. 500 రూపాయల నోటు ప్రింటింగ్ లో పొరపాట్లు ఉన్నాయని, ప్రింటింగ్ తప్పులున్న నోట్లు ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో జనజీవనం అస్తవ్యస్తమైందని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతుల పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయిందని, చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం క్యూలో నిలబడి దేశవ్యాప్తంగా 70 మంది మరణించారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. మోడీ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు ఉత్తమ్. నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి తాను ఢిల్లీ వెళ్లానని, కొందరు గాలి మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. అసలు దేశంలో నల్లధనాన్ని పెంచి పోషించిందే కాంగ్రెస్ అన్నారు. నవంబర్ 8 వరకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా నల్లధనం మీదే నడిచిందంటూ కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. ఇకపై పార్టీ ఫండ్స్ ను కూడా ఆన్లైన్లో స్వీకరిస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నల్లధనంపై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. పెద్ద నోట్ల రద్దు వివాదం ముదురుతోంది. విపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి కూడా కేంద్రానికి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటిదాకా ప్రధాని క్యాష్లెస్ ఐడియాను సమర్థించిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం, బ్యాంకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలపై 5 సీఎంలతో సబ్ కమిటీ వేయాలని నిర్ణయించిన కేంద్రం నేతృత్వం వహించాల్సిందిగా చంద్రబాబును కోరింది. సబ్ కమిటీ విషయమై ఏపీ సీఎంకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ చేశారు. అయితే సబ్ కమిటీకి నేతృత్వం వహించే విషయంపై చంద్రబాబు ఏమీ తేల్చలేదు. నోట్లు రద్దై 3 వారాలైనా పరిస్థితి అదుపులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఉపశమనం కలిగించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బ్యాంకర్లు కూడా సహకరించడం లేదని, ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో లేవని మండిపడ్డారు చంద్రబాబు. పెద్ద నోట్ల రద్దుపై బ్యాంకర్లతో సమీక్షించిన చంద్రబాబు సామాన్యుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలున్న రాష్ట్రాలకు 400 కోట్ల 500 నోట్లిచ్చి ఏపీకి 95 కోట్లు ఇవ్వడమేంటని నిలదీశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వస్తున్నా బ్యాంకర్లు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల అలసత్వాన్ని సహించేది లేదన్న చంద్రబాబు వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కదిద్దకపోతే ఎవ్వరిని ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు.
30/60 బ్రేక్ తీసుకుందాం. స్టేట్